ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీల మనుగడ సాగుతుందని అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన సిరిసిల్ల పట్టణానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 15 కోట్లు మున్సిపాలిటీలకు ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద 30 లక్షలు నిధులు వస్తే వాటిని సిబ్బంది జీతాలకు వాడుతున్నారు. ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలియజేస్తున్నాం. ఈ ద్వారా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మొకటిది సోకొకటిదిగా అన్న చందంగా వాళ్ళు నడిపారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టుగా నిన్నెక్కడో ఇనాగ్రేషన్లు పెట్టిరట. మరి పైసలు ఎవలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి 22,915 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తే 15 కోట్ల కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. రిలే దీక్షలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మహిళలు పాల్గొన్నారు. మహిళలు ఉన్న చోటే దేవతలు కొలువుంటారని, దయ్యం పట్టిన బీజేపీ నాయకులకు మహిళలే దయ్యాన్ని వదిలిస్తారని అన్నారు. దీక్షకు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ సంఘీభావం ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డు ని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ తో ఈ రోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నిటి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్ 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఈ ఎక్స్టెన్షన్ లో భాగంగా మన మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ నిర్మల్ జిల్లాలో మంత్రి సురేఖ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలలు పాల్గొన్నారు. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలా వాడుకుంటుందని ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. భూగర్భంలో బొగ్గు గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుని కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి చెందిన వేల కోట్ల రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచి సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది. ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యంలో ఉన్న ఉన్నతాధికారులు తమ స్వార్థం కొరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పట్టాదారు పాసు పుస్తకాలను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. రైతులకు డ్రాఫ్ట్ పాస్ పుస్తకాల గురించి క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా వివరించాలని అధికారులను ఆదేశించారు. అందులోని పేరు, పొలం విస్తీర్ణం, పేరులో పొరపాట్లు తదితర అంశాలపై స్పష్టంగా చెప్పాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100% పూర్తి చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో సోలార్, విండ్ ప్రాజెక్టులు తీసుకువస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేసిందన్నారు. 13 పైసలు ట్రూ అప్ ఛార్జీకి తగ్గించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారు. చెప్పాను ఒక నెల రోజుల్లోనే తొందరలో డబ్బులు చూసుకోవాలి కదా, 5-6 కోట్లు అయింది ఖర్చు. డబ్బులు రెడీ చేసుకొని ఇమ్మీడియట్గా టెండర్ పిలిపించి ఒక నెలలోనే పనులు స్టార్ట్ చేయించేస్తాం. ఎందుకంటే అవసరం కూడా జిల్లాలో రెవెన్యూ డివిజన్ ఆఫీసులు కూడా మనకు అవసరము, సబ్స్టేషన్లు అవసరం. దాదాపు 12 సబ్స్టేషన్లు ఇచ్చాము, శాంక్షన్ చేసాం 50 కోట్ల రూపాయలతో. అన్ని కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సబ్స్టేషన్స్ ఇస్తున్నారు, కొత్త లైన్స్ ఇస్తున్నాం, ఆర్డీఎస్ఎస్ కింద స్తంభాలు కొత్త చేస్తున్నాం. గ్రామాల్లో బోర్లు ఎక్కడ ఉన్నాయి, బోర్లకి ఉండే వ్యవసాయ ఫీడర్లు గ్రామాల్లోకి ఉండేది, గ్రామాల్లో 24 hours కరెంటు, వ్యవసాయ ఫీడర్లకు 9 hours ఇచ్చేదానికి పొందుతుంది. జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున స్పీడ్గా జరుగుతూ ఉంది. 220 kV సబ్స్టేషన్ మన ఎర్రగొండపాలెంలో జరుగుతుంది. అట్లానే ఒంగోలు, మార్కాపురం, దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా 132 kV సబ్స్టేషన్లు జరుగుతున్నాయి. పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేములవాడ ఇస్లాం నగర్లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షలతో శంకుస్థాపన చేసినట్లుగా చెప్పారు. డిప్పు ఆది సీనన్న గారికి నమస్కారాలు. మేము ఇంతకు ముందు అందరం పోయి ఒకసారి మాకు ఇది కావాలి అన్న అని ఒక 4-5 పోయి మాట్లాడడం జరిగింది. వెంటనే వచ్చి ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక నెల తర్వాత ఇవన్నీ చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఈరోజు మాకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేసి ఈరోజు ఇవ్వటం జరిగింది. సీనన్న ఇక్కడికి వచ్చి ఈసారి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అండగా ఉండి ప్రతి వాడికి, ప్రతి ఇంటికి మా కాంగ్రెస్ ఇచ్చిన పథకాలన్నీ వాళ్ళకు చేరినట్టు మనం కార్యకర్తలు అందరం దగ్గర ఉండి ఈసారి మంచిగా భారీ మెజార్టీతో గెలిపించుకొని సీనన్న ముంగట పోవాలి. ఏదన్నా ఉంటే మా ఇస్లాం నగర్ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఆశీస్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఇంతకుముందు గద్దె కూడా శాంక్షన్ చేసడం జరిగింది, అది కూడా కట్టుకున్నాం. ఇంకోటి ముఖ్యమైనది ఇవాళ ఫంక్షన్ హాల్ గురించి శంకుస్థాపన కూడా శిలాఫలకం కూడా చేసిరు. అన్నకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల సంధి వెనకబడి ఉన్నాం మన ఇస్లాం నగర్ వాళ్ళకు. ఆయన ముందుండి మనకు సేవలు చేయడం దానికి ముందు వచ్చి కావాలి. ఆయనకు ప్రతి ఎనీ టైం కూడా ఎప్పుడైనా కానీ ఆయనతోని మేము నడచడానికి అందరం ఇస్లాం నగర్ వాళ్ళం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేసి వైద్య నిపుణులు విజయం సాధించారు. ఆసిఫాబాద్కు చెందిన పల్లవి అనే మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు వరంగల్ ఎంజీఎంలో కనుగొన్నారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేసిన డాక్టర్స్ గాంధీలో చికిత్స చేసి విజయం సాధించినట్లుగా తెలిపారు. ఇక ఈ మేరకు ఏఎస్డి క్లోజర్తో మిట్రల్ వాల్యూ ఏఎంఎల్కు చికిత్స చేసినట్లు గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స ప్రధాన డాక్టర్ రవీంద్ర తెలిపారు. డాక్టర్లందరికీ హాస్పిటల్ చాలా బాగుంది. మా అక్కకి బాగా నార్మల్గా మొత్తం జరిగిపోయింది. మొంతా తుఫాను ప్రభావ సమయంలో జిల్లా అధికారులు చేసిన కృషిపై బుధవారం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మొంతా తుఫాను దృష్టిలో ఉంచుకుని ప్రీ సైక్లోన్, డ్యూరింగ్ సైక్లోన్, పోస్ట్ సైక్లోన్ యాక్టివిటీస్పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ కలెక్టర్ రాజబాబు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో తుఫాను వల్ల నష్టపోయిన బాధితుల ఫోటోలను సైతం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లా నష్టపోయిన తీరును వీడియో ద్వారా వివరించారు. మాట్లాడారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. నువ్వు ఎక్కడో కూర్చొని బెంగళూరులో పక్క రాష్ట్రంలో ఉంటాను, నువ్వేడికి వచ్చేసి ఐలేవ్ యూలేని మాట్లాడేటువంటి స్థాయి ఇది కాదు. అదేవిధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. రోజు మీ అందరూ కూడా ఇంటికి పరిమితం చేసినటువంటి వాళ్ళు, మీ సహచరులు అందరూ కూడా రోజుకో మాట మాట్లాడతారు. ఒక ఆయన ఏమో దావోస్ పోతే 5 డిగ్రీలు అంటాడు, ఆయన వచ్చి ఈరోజు మీరు ఏం తెచ్చారని మాట్లాడతారు.
మీరు ఊరకనే పెట్టారంటాడు. ఆయన గుడ్డు ముందా, ఏకల ముందా, పిల్ల ముందని మాట్లాడిన వ్యక్తి ఆయన. మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పెన్షన్ పంపిణీ సచివాలయ అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ డిపిఎం ధర్మరాజు, ఎంపీడీఓ తాజ్ మస్తూర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలు, లంచాలకు తావుండకూడదని చెప్పారు. లేదంటే ఇతర మీరు కట్టాలన్నటువంటి ఇలాంటివేవి చేయకండి. అవి చేస్తే గవర్నమెంట్ చాలా చెడ్డ పేరు వస్తుంది. పొరపాట్లు కూడా చేయకండి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం జిల్లాలో. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా నీళ్లు తాగితే ఎంత అనారోగ్యమో, తగిలితే అంతకన్నా ఎక్కువ అనారోగ్యం అనే విషయం బ్రైన్లో పెట్టుకోండి. అది ఇంతవరకు రాలే. ఇప్పటి వరకు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఇద్దరినే సస్పెండ్ చేశాం. 2 వెల్ఫేర్ అసిస్టెంట్ని, ఒక ఏమంటారు ఏఎన్ఎం రాయచూటి మున్సిపాలిటీలో. ఈ విధంగా చేయడం వల్ల ఒక 50 రూపాయలు 100 రూపాయలు కాస్ట్ పెట్టడం వల్ల పొరపాటున పెన్షనర్ల దగ్గర అలాంటి యాటిట్యూడ్ ఉంటే కన్నా మీకు వెంటనే ఐవీఎస్ కాలేజ్ లో ఖచ్చితంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మొదటి అంశం ఏంటి? ఇంటి దగ్గర. సిరిసిల్లలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి సమాజం పెద్దలందరికీ, మా పద్మశాలి ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా ఆ మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పరిశ్రమ బాగుండాలి, మన పట్టణం బాగుండాలి, మీరందరూ కూడా మీ పిల్ల పాపతో సహా, మీ కుటుంబాలతో సహా మరి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, ఈరోజు పండుగ వాతావరణంలో జరుగుతున్న ఏలూరు జిల్లాలో జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ అవగాహనపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ వెట్రి సెల్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. మరి హెల్మెట్ ధరించాలని, బాధ్యతతో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానానికి చేరే దానిలో బాధ్యత తీసుకుని ఎవరికి వారుగా వ్యక్తిగా ఆడ యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మనకి నష్టం జరగవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతి వారు ఏదైతే భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మన జిల్లా ఉందో భీమడోలు దాకా మీరు కూడా ఎక్కడా కూడా వాహనాలని పార్కింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేరవెల్లి గ్రామానికి చెందిన నరసింహులు, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మాన్యాపూర్ గ్రామానికి చెందిన సింగారం సుజాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో హైదరాబాద్లో కొన్నేళ్లు ఏవో పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. తర్వాత కుమార్తె పుట్టడం, ఖర్చులు పెరగటంతో బతుకు భారమైంది. ఏడాదిన్నర క్రితం దంపతులు కుమార్తెతో సహా మాన్యపూర్కు వచ్చారు. అప్పటికే సుజాత తల్లిదండ్రులు మరణించడంతో వారిని చేరదీసేవారు కరువయ్యారు. సమీప బంధువులు పట్టించుకోలేదు. ఇంటిని అద్దెకు తీసుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఊరు చివర ఉన్న శ్మశాన వాటికలో తలదాచుకుంటున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో చౌకధరల దుకాణం ద్వారా అందజేసే బియ్యానికి కూడా నోచుకోవడం లేదు. గ్రామంలో పూరి గుడిసె వేసుకోవడానికి కొంత స్థలం ఇప్పించాలని గ్రామ పెద్దలు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిచ్కుంద ఎంపీడీఓ గోపాలకృష్ణను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో చర్చించి సుజాత, నరసింహుల దంపతులకు గ్రామంలో స్థలం చూపిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.
అల్లపూడి హత్య ఘటనకు సంబంధించి నిందితులను ప్రజల మధ్య నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. సమాజంలో ఇటువంటి హత్య ఉన్మాదాలకు మరెవరూ పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీహర్రాజు తెలిపారు. హత్య కేసులో సంబంధం ఉన్న 12 మంది నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామూర్తి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంగంరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి గులుబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయంలో. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధి మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో పురుగులు దర్శనమివ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఇడ్లీలో వేసిన కారం పొడిలో పురుగులు దర్శనమిచ్చాయి. గర్భిణితో ఉన్న తన భార్యకు పార్సిల్ తీసుకెళ్లిన వ్యక్తి క్యాంటీన్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గట్టిగా నిలదీసిన బాధితుడిపైన, దానిని కవర్ చేయడానికి వచ్చిన మీడియాపైన దురుసుగా యజమాని ప్రవర్తించాడు. పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి టిఫిన్ సెంటర్లపైన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. నేను కూడా మంచిగానే మాట్లాడుతుంది. కానీ ఇట్లా చేయరాదు మీరు కస్టమర్లు. నువ్వు అట్లా మాట్లాడదు. ఓనర్ ఎట్లా మాట్లాడాలి? ఓనర్ ఎట్లా మాట్లాడాలి? 25 ఏళ్ళ నుంచి ఇట్లా అమ్ముతున్నామో, మళ్ళీ ఇట్లా అమ్ముతున్నామో 25 ఏళ్ళ నుంచి కూడా దొరకలేదు నేను ఇంతవరకు. నువ్వు గిత్త దానికి ఇప్పించిన నేను. మా భార్య డెలివరీ అయింది. నేను నిన్న సార్ వాళ్ళు ఇడ్లీ పెట్టాలని చెప్పారు. ఇడ్లీ కోసం అని బయటికి వచ్చిన ఇడ్లీ తీసుకుంటే అలా ఎట్లా కారం పొడి తోటి ఇడ్లీ పెట్టాలని చెప్పారు. అయితే కారం పొడి తోటి కారం పొడి వేయించుకుంటే అందులో లక్క పురుగులు వచ్చింది. ఒక 5 లక్క ఎందుకు వచ్చినాయని నేను వీళ్ళకి వచ్చి మాట్లాడితే వీళ్ళేమో ర్యాష్ సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఆ ఫుడ్ ఎట్లా పేషెంట్లకి ఎట్లా పెట్టాలి, వీళ్ళు రెగ్యులర్ ఎట్లా అమ్ముతున్నారు, ఇట్లా ఎంత మందికి ఇస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పేషెంట్లా ఉన్నారు కదా, పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇది తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? దీని పైన హైదరాబాద్ నుండి హిందూపురానికి పశువులను కలేబలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారి ఆట కట్టించారు 2 టన్ పోలీసులు. హైదరాబాద్ నుండి హిందూపురానికి కంటైనర్లో పశువులను తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా రహమత్పురం సర్కిల్లో కాపు కాసి పట్టుకున్నారు. కంటైనర్ను సీజ్ చేసి అందులో ఉన్న 23 పశువులను గోశాలకు తరలించారు. పశువులను తరలిస్తున్న 3తో పాటు కంటైనర్ డ్రైవర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు తెలంగాణకు రిజిస్ట్రేషన్ సంబంధించిన AP 06 UB 2625 కంటైనర్లో పశువులు తరలిస్తున్నారన్న దాని మేరకు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వీఆర్ఓ సమక్షంలో సదరు కంటైనర్లను చెక్ చేయగా దాంట్లో 23 ఎద్దులు ఉన్నాయండి. వాటికి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ పర్మిషన్ లెటర్స్ కానీ లేవు కనుక దాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసుకున్నాము. దాన్ని రాజన్న సిరిసిల్ల LIC కార్యాలయంలో తెల్ల రంగులో ఉన్న గుడ్లగూబ దర్శనమిచ్చింది. దానిని చూసిన సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. గుడ్లగూబ పక్షి జాతుల్లో అరుదైన పక్షిగా భావించిన కార్యాలయం సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా దానికి వీపు పైన గాయమైంది. దాంతో అది కదలలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేడారంలో అపశృతి చోటు చేసుకుంది. కొబ్బరికాయలు విసరటంతో 5గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమ్మక్క గద్దె వద్ద కొబ్బరికాయలు విసరటంతో ఈ ఘటన జరిగింది. ఘటన తర్వాత రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. ఆలయ కమిటీ నిబంధనల మేరకు భక్తులు ఎవరూ గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరకూడదని నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపును ప్రారంభించారు. గత 34 రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాల్లో 1,46,07,768 రూపాయలు ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్రరావు తెలిపారు. మరోవైపు అన్నప్రసాదం హుండీల నుండి నగదు 59,43,236 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా చెప్తోంది. ఇక దీంతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు 87, 26 గ్రాముల బంగారం, వెండి 1 కేజీ 200 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు. ఆలయ అధికారులతో పాటు సేవ చేసేందుకు జిల్లాలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వాడపల్లి గ్రామంలో వేయించేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వారం రోజులకు గాను హుండీలు చేసి తెరచడం జరిగింది. దీంట్లో సూపర్వైజర్గా భీమేశ్వమి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ భవానీ గారు, అలాగే థర్డ్ గ్రేడ్ ఈవో రాజమండ్రి ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడ డిప్యూటేట్ చేయడం జరిగింది. వారి యొక్క సూపర్వైజేషన్లో నూతనంగా ఏర్పాటు చేయబడిన ధర్మకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం ఉత్సవాల సందర్భంగా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఈ తీర్థ మహోత్సవంలో సుమారుగా 6 లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సుమారుగా 1,400 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా వెలువడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రసిద్ధ అంతర్వేది స్వయంభూ లక్ష్మీస్వామి దేవస్థానం ఆలయ ముఖ్య అతిథిగా పానిపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారండి. ఇక్కడ స్వామి చాలా శక్తివంతులు స్వయంభూ ఉద్భవించారు. హృదయంలో రత్న విలోచనుడైన రాక్షక సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ఉద్భవించడం. స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ